అమ్మ పారిపోయిన రోజు నాన్న ఎంతో కృంగిపోయారు. డాడీ వేస్ట్ రా, కుచ్చులుడిపోయిన బ్రష్ లాగా ఈ రంగులతోనే జీవిస్తున్న ఒక పిచ్చోడు. అందుకే నన్ను కాదని వెళ్ళిపోయింది మీ అమ్మ. రే, మాది ఎంత పవిత్రమైన ప్రేమో తెలుసా? ఈ ఆడవాళ్ళందరూ స్వార్థపరులు. పెళ్లి రోజుని నా చెయ్యి గట్టిగా పట్టుకుని చివరి వరకు నాతోనే ఉంటానంది మీ అమ్మ. కానీ ఒక్క నిమిషం అంత తలకిందులైపోయింది. తనే నా లోకం అనుకున్నాన్రా, కానీ తన లోకం వేర్రా. ఆ లోకంలో నీకు నాకు చోటు లేదురా. గౌతమ్, నాకు నువ్వేరా, నీకు నేనేరా. నువ్వు నాకు దూరం అయిపోకరా. డాడీ ఎప్పుడు నీతోనే ఉంటాడురా. గౌతమ్, గౌతమ్, నువ్వేరా నా లోకం. ఆ రోజు రాత్రి నాన్న తాగేసి అమ్మాయిలంతా స్వార్థపరులని చెప్పారు. ఆ రోజు నుంచి నేను ఏ అమ్మాయిని నమ్మడం లేదు. ఏంటి బాబు, మీ అమ్మ రాలేదా? పోనీ నేను తినిపించరా? నాకు చేతులున్నాయి, నేను తినగలను. నువ్వు నీ పని చూసుకోపో. ఏ గౌతమ్, ఎందుకురా అంత సీరియస్ కొన్నావు? చూడు, పిల్లలు ఎంత జాలీగా ఆడుకుంటున్నారు. నాకు వాళ్ళతో ఆడడం ఇష్టం లేదు. ఏ వాళ్ళందరూ అమ్మాయిలు డాడీ. అయితే అమ్మాయిలందరూ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఒరే, ఆ రోజేదో డాడీ తాగి మాట్లాడాడు. అలా అని అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళని చెప్పలేంగా. నాన్న ఎంత చెప్పినా నా మనసు మారలేదు. మా అమ్మ పారిపోవడాన్ని నేను మర్చిపోలేకపోయాను. నా మనసు మారాలని నాన్న తనకిష్టమైన వాటన్నిటిని వదిలేసి హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. బాయ్ డాడీ. బాయ్ నాన్న. సుకన్య, పోయిన వారం నువ్వు క్లాసుకు రాలేదా? ఎక్స్క్యూజ్ మీ. కమెన్. ఏ హోంవర్క్ చేయకుండా వచ్చా? సారీ మిస్. రేపు కంప్లీట్ చేసి తీసుకురావాలి, అర్థమైందా? బండ మీద చూస్తుందిరా, సరిగ్గా నీళ్ళు మోకాళ్ళు ఎప్పడుతున్నాయి, పని చూసుకోరా. స్టూడెంట్స్, తను గౌతమ్, హాయ్. న్యూ స్టూడెంట్. గౌతమ్, ఈ క్లాస్లో నువ్వు ఎవరితోనైనా కలు, వీళ్ళిద్దరితో తప్ప. నా జీవితంలో మార్పు అక్కడే స్టార్ట్ అయింది. శ్రీ, బేబీ చూడగానే మా మధ్య భగ్గున రగులుకుంది.